స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ జీకే గారు తన చిన్నప్పటి నుంచే ఎంతో మంది పేషెంట్లు పడుతున్న బాధలను చూసి చలించిపోయేవారు. అతి తక్కువ ఖర్చుతో చాలా జబ్బులను తగ్గించే ఒక టాబ్లెట్ ఈ సమాజానికి అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు. ఆ చిన్ననాటి చిన్ని హృదయం నుంచి వచ్చిన గొప్ప సంకల్పానికి నిలువెత్తు రూపమే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్. డాక్టర్ జీకే గారు మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో తన సహ డాక్టర్లతో కలిసి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించటం అనే విధానంలో ఎన్నో ప్రయోగాలు చేసి 1997లో డాక్టర్గా పట్టభద్రులై ధ్యాన ఆరోగ్య విధానంలో కూడా ఎంతో అవగాహన పొందారు. తరువాత విశాఖపట్నంలో డాక్టర్గా కర్తవ్యం నిర్వహిస్తూనే పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో చుట్టుపక్కల జిల్లాలు మరి రాష్ట్రాలు పర్యటించి ధ్యాన వైద్యం ప్రాజెక్టు పేరుతో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు. అండమాన్లో సైతం కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్గా సేవలను అందిస్తూనే ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. తరువాత మళ్లీ విశాఖపట్నం తిరిగి వచ్చి పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో అలోపతి విధానానికి అనుబంధంగా 7 మెడిటేషన్ హెల్త్ క్లినిక్లను ఇంకా పెద్ద ఎత్తున నిజం హాస్పిటల్ను స్థాపించి బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ వరకు సంబంధించిన కొన్ని వేల కేసులు తీసుకుని వారికి ధ్యానం, పిరమిడ్ శక్తి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, హెల్త్ సైన్స్ క్లాసులు వంటి ఆధ్యాత్మిక సౌకర్యాలు కల్పించగా వీరిలో 80% మందికి పైగా సంపూర్ణ ఆరోగ్యం పొందారు. ఈ ప్రయత్నంలో డాక్టర్ జీకే గారి కుటుంబ సభ్యులు మరి ఉత్తరాంధ్ర పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలు ఎంతో అభినందనీయం. ధ్యానారోగ్యం ప్రాజెక్టులో భాగంగా 2008లో విశాఖపట్నంలో పిరమిడ్ రియల్ రిలీఫ్ సెంటర్ను స్థాపించడం జరిగింది. ఇక ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాలు అతి తక్కువ కాలంలోనే జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి 2012 కల్లా భారతదేశంలో ఎన్నో మహానగరాల్లో 150కి పైగా వెలిశాయి. 2012 తరువాత వెనుదిరిగి చూసుకోకుండా ఎన్నో దేశాల్లో పర్యటించి ఈ అపార జ్ఞానాన్ని అంటే ఈ 350 స్పిరిచువల్ టాబ్లెట్లను ఈ కాలానికి తగ్గట్లుగా రూపాంతరం చెందించి అంటే పుస్తకాలుగాను, సీడీలుగాను, లఘు చిత్రాలుగాను, యూట్యూబ్ వీడియోలుగాను, వెబ్సైట్లుగాను, ఇంకా ఆన్లైన్ వర్క్షాప్లుగాను రూపాంతరం చెంది సమాజానికి మరింత చేరువ చేసి ప్రపంచంలో ఎన్నో దేశాలకు వ్యాపింపజేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో 350 టాబ్లెట్లు కాస్త 500 టాబ్లెట్లుగా రూపుదిద్దుకున్నాయి. ఈ వర్క్షాప్లలో 100 మంది కౌన్సిలర్లుగా మరి సీనియర్ కౌన్సిలర్లుగా తయారయ్యారు. ఇంకా ఎన్నో వేల మంది ప్రత్యక్షంగాను మరి ఎన్నో లక్షల మంది పరోక్షంగాను సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అవకాశం దొరికింది. ఇలా స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రస్తుతం ఖండాలు కూడా దాటిపోయి డాక్టర్ జీకే గారు అండ్ టీం లండన్ సైతం ఒక కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ఎన్నో దేశాలలో పర్యటించి ఆఫ్లైన్లో మరి ఆన్లైన్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అవగాహన సదస్సులు మరియు ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్న ప్రజలందరూ కూడా ఈ ధ్యానమనే విత్తనాన్ని మీ జీవితంలో విత్తుకొని ఆనందం, ఆరోగ్యం మరి ఐశ్వర్యం అనే నిజమైన సిరులను పొందాలని మేము కోరుకుంటున్నాం.